మద్యం మత్తు దానికి తోడు తలకెక్కిన అహంకారంతో ఇద్దరు యువకులు చేసిన యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయాల పాలైన మెడికోలకి ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో పీజీ చదువుకుంటున్న ప్రియాంక అనే విద్యార్థిని తలకు బలమైన గాయమైంది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో బ్రెయిన్ డెడ్ కండిషన్ లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఉమేష్ అనే మరో మెడికో కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు మెడికల్ విద్యార్థులు కూడా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ నిరసనకు దిగారు. రాజమండ్రిలో మెడికోలను ఢీకొట్టిన ఘటనపై సీఎం ఆరా తీశారు. కారుతో ఢీకొట్టిన ఘటనపై కఠిన చర్యలకు ఆదేశించారు చంద్రబాబు. మెడికోలు ప్రియాంక, ఉమేష్ ఆరోగ్య పరిస్థితిపై అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. నిందితులకు కఠినంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు బాబు. ప్రియాంక ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ యాక్సిడెంట్ ఘటనలపై మాజీ ఎంపీ భరత్ అనుమానం వ్యక్తం చేశారు. అది అసలు యాక్సిడెంటా లేక అటెంప్టెడ్ మర్డరా అన్న అనుమానాలు ఉన్నాయన్నారు. డీజీపీ సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు భరత్. డాక్టర్ ప్రియాంక యొక్క మరి దాన్ని యాక్సిడెంట్ అనాలా లేకపోతే అటెంప్ట్ టు మర్డర్ అనాలా లేకపోతే డైరెక్ట్గా మర్డర్ చేయడానికి పూనుకున్నారా? నాకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పైన, స్టేషన్ ఎస్హెచ్ఓ పైన వాళ్ళు మాట్లాడిన తీరు ప్రకారంగా చూస్తూ ఉంటే ఎందుకో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఈ కేసుని డైల్యూట్ చేసే విధంగా కనబడుతూ ఉంది. డిపార్ట్మెంట్ కూడా ఒకసారి ఈ పత్రికా ప్రకటన రిలీజ్ చేసినప్పుడు ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ వీళ్ళు ఏం రాశారు? సెక్షన్ 110 పెట్టి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, సెక్షన్ 110 ఏం చెప్తుందండి? కల్పబుల్ హోమిసైడ్ కాదు, అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్. కల్పబుల్ హోమిసైడ్కి అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్కి కూడా తేడా తెలియట్లేదు.